ఇండస్ట్రీకి మీరు డిఓపి బేసిక్గా, బట్ డైరెక్టర్ అవ్వడానికి మీలోని మిమ్మల్ని డ్రైవ్ చేసిన పాయింట్ ఏంటండి? ఎప్పుడు నేనంటే వీడియో ఇంటర్వ్యూస్ చేయడం అన్నది ఎప్పుడు మీతో కుదరలేదు. దిస్ ది ఫస్ట్ టైం. ఈ క్వశ్చన్ నాకు మొదటి నుంచి ఉంది. ఒక డిఓపిగా ఉన్న మీరు ఒక డైరెక్టర్ అవ్వాలనుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? సార్, ప్రధానమైన కారణం ఏంటంటే నేను పనిచేసిన బుర్రలేని డైరెక్టర్స్. బుర్రలేని డైరెక్టర్ సార్ ఎట్లా? వాళ్ళ దయ వల్ల నాలోని దర్శకుడు బయటకు వచ్చాడు, అంతే. కాదు సార్, మీరు అలా చెప్పేస్తే వినేవాళ్ళు ఏంటే ఈ యాంకర్ అసలు ఏది అడగడు, ఏది చెప్తే దాంతోపాటు ఘటాన్ అయిపోతున్నాడు అన్న ఫీలింగ్ రాకూడదు. మీరు ఈ బుర్రలేని డైరెక్టర్లు అంటే మీరు అందరూ పెద్ద డైరెక్టర్లతోనే పనిచేశారే. నేను బాంబేలో పనిచేసేటప్పుడు చాలా సినిమాలు చేసేవాడిని. సూపర్ డైరెక్టర్లు అండ్ రామ్ గోపాల్ వర్మ, మహేష్ భట్, అలా పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర చేశాను. అవును. కొంతమంది అంత టాలెంట్ లేని డైరెక్టర్స్తో కూడా చేశాను. సినిమా స్టార్ట్ అయిపోయినాక నాకు అర్థమయ్యేది, ఓహో వీళ్ళంతా అంత పట్టించుకోవట్లేదు, ఏది పడితే తీసేద్దాం అనుకుంటున్నారు అని అర్థమై, కాదు సార్ ఈ సీన్ ఇలా కాదు కదా, ఇలా తీయాలి కదా అంటే, సరే నీకే అలా కావాలా, సరే తీసుకో, అంత ఓపెన్ ఛాన్స్ ఇచ్చేసారు. ఒక సినిమా చేస్తామంటే అమ్మాయి సరిగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాల, రాంగ్ ఎక్స్ప్రెషన్ కదా అన్న. ఓ అలాగా, ఎలా కావాలి నీకు, ఇంకొంచెం ఆడవాలి కదండి, కంట్లో నీళ్ళు రావాలి కదా, సరే ఈ పని చేసాం. కట్ అని చూస్తే డైరెక్టర్ లేడు. సార్ ఏంటి ఓకేనా, నీకు ఓకే అంటే ఓకే నాకు. అలా 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 సినిమా అంతా నాకు వదిలేశాడు. అది పెద్ద హిట్ అయిపోయింది. ఏంటి సార్ సినిమా? మళ్ళీ ఎందుకు ఆ డైరెక్టర్ని మనం అవమానించాం? తప్పే ఉందండి. ఇంకా అన్ని పబ్లిక్ అయిపోతున్నాయి సార్ వాళ్ళు, రేపు యూట్యూబ్లో వచ్చిన తర్వాత. మీరు పబ్లిక్ చేయండి కానీ నేను చేయను. నేను ఎలా చేస్తాను మీరు చెప్పండి, ఏం పబ్లిక్ చేయాలి? ఎవరిని తగ్గించడం ఎందుకు, వీలైనంత వరకు పెంచాలి. నేను ఎట్లా దర్శకుడిని అయ్యాను అన్నారు కానీ, ఓకే, అవతలాన్ని ఎలా ముంచాను, వాడు ఎట్లా, మీరు ఎలా డైరెక్టర్ అయ్యారని అడిగాను కానీ ఎవరి వల్ల అయ్యారని నేను అడగలే. అది అలా ఒక సినిమాకి జరిగింది. ఓకే. ఇంకో సినిమా ఏబిసిఎల్లో సినిమా తీస్తున్నాను, దాని పేరు తేరే మేరే సప్నే. ఆ సినిమా ఫస్ట్ టైం అమితాబ్ బచ్చన్ గారు ప్రొడ్యూసర్గా తీస్తున్నాడు. అవును. నన్ను పిలిచి, సార్ మీరు ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ షగున్ అని ఉండేవాడు, సో ఈ కథని తేజ నువ్వే కెమెరామెన్, దానికి కొత్త డైరెక్టర్ అని కథ చెప్పారు. కథ చూసి చెత్తగా ఉంది కథ. ఇదేంటి కథ ఎట్టుంది అని చెప్పేసారు. కథ బాగాలేదు, స్టోరీ బక్వాసే సార్, మీరు చేయొద్దు అన్న. లేదు మేము చేయాలి, అనౌన్స్ చేసాం. ఈ యాక్టర్లు అందరూ కొత్త కొత్త వాళ్ళు, అర్షద్ వార్సి, సిమ్రన్, వీళ్ళందరూ మేము తీయాల్సిందే, ఆ కథ నువ్వే కూర్చొని రెడీ చేయాలి. నేనేంటి రెడీ చేయటం, నీకు స్టోరీ సెన్స్ ఉంది మాకు తెలుసు, చెయ్యాలి. సరే కూర్చుని మొత్తం దాన్ని కథ మార్చి సెట్ చేసి సినిమా స్టార్ట్ చేశాను. సినిమా ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళి ఇంకా రేపు పొద్దున మొదలవ్వాలి. జయా బచ్చన్ ఫోన్ చేసి, ఆ డైరెక్టర్ భయపడుతున్నాడు, నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఆడు భయపడితే నేనేంటండి చేసేది, ఇది భలే ఉందే అంటే, లేదు నువ్వు కొంచెం ఇది చూడు. సో అప్పుడు ఎలా అని డాన్స్ మాస్టర్ని తీసుకొచ్చి, నువ్వు ఫస్ట్ ఒక 3 పాటలు ఒక 2 పాటలు చేద్దాం, అంత డైరెక్టర్కి ధైర్యం వస్తుంది, అప్పుడు సినిమా ఫినిష్ చేద్దాం అని. ఓకే అని చెప్పి ఆ సాంగ్స్ 2 తీసాం. తీసినాక సినిమా స్టార్ట్ అయింది. అతను వచ్చాడు, ధైర్యం వచ్చింది. ఫస్ట్ షాట్ పెట్టాం, షూటింగ్ జరుగుతుంది. మయూరి, సుధా వీళ్ళందరూ ఉన్నారు. షాట్ తీస్తున్నా, ఇలా చూస్తున్నా, కెమెరాలోంచి ఇట్లా చూస్తా ఉంటే యాక్షన్ అన్నాడు, చేసాం. కట్, 1 మోర్ అన్నాడు. ఎందుకు 1 మోర్ అన్న, అతను కింద కూర్చున్నాడు స్టాప్ వాచ్ పెట్టుకుని. ఎందుకు 1 మోర్ అని అంటే, మనం డైలాగ్ రీడింగ్ ఇచ్చినప్పుడు 29 సెకండ్స్లో అయిపోయింది, వీళ్ళు 32 సెకండ్లు తీసుకున్నారు, 3 సెకండ్లు ఎక్స్ట్రా వచ్చింది, అది తగ్గాలి అన్నాడు. ఇదేంది, ఒక యాక్టర్ ఒక టైమింగ్లో చెప్తాడు కదా, నేను 3 సెకండ్లు గిట్ట అంటున్నాడు ఏంటి. సరే 1 మోర్, కొత్తగా నేర్చుకుంటున్నాం, కొత్త డైరెక్టర్, హాలీవుడ్ సినిమాలు చేసాడు అని చెప్పి రెడీ, యాక్షన్ అన్న. ఇట్లా కెమెరాలోంచి చూస్తా, రెండో కన్ను తెరిచి ఇట్లా చూసా కిందకి. ఇతను స్టాప్ వాచ్ ఇటు పెట్టుకున్నాడు, స్క్రిప్ట్ ఉంది, స్టార్ట్ కెమెరా యాక్షన్ అని నొక్కాడు, పైకి చూడట్లా, కిందకే చూస్తున్నాడు. అంత కట్, పర్ఫెక్ట్, 29 సెకండ్స్లో అయిపోయింది, ఓకే అన్నాడు. నేను ఏమయ్యా మరి నువ్వు స్టాప్ వాచ్ చూస్తున్నావు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ నువ్వు చూస్తున్నావు కదా అన్నాడు. ఓహో, సినిమా అలా తీసాం. లాస్ట్ 10 రోజులు అతను లేడు, సినిమా పెద్ద హిట్ అయిపోయింది. అతను ₹1,00,000 తీసుకున్నాడు ఆ సినిమాకి, నాకు 8 లక్షలు రెమ్యునరేషన్, కెమెరామ్యాన్ కాబట్టి. నెక్స్ట్ సినిమాకి ఏమైందంటే అతనికి 40 లక్షలు, నాది 8-9 అయింది. తీసిందంతా నేను, ఆవిడ చూసిందేమో స్టాప్ వాచ్. అయితే మనమే డైరెక్షన్ చేయాలని
ఇన్స్పైర్. ఇది కరెక్ట్ ఇన్స్పిరేషన్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఇది. ట్రిగ్గరింగ్ పాయింట్ ఇది. బాగుంది. దాని తర్వాత ఇంకో 2-3 సినిమాలు అలా గోస్ డైరెక్షన్లో అవి చేసేటప్పటికి మ్మ్. ఇంకా మనం ఒక కథ రెడీ, ముందే కథ రెడీగా ఉంది. మ్మ్. ఆ కథ రామోజీ గారికి చెప్పడం, ఆయన ఒప్పుకోవటం, సినిమా తీయటం జరిగింది. ఓకే, చిత్రం. అయితే ఏ డైరెక్టర్కైనా లేకపోతే ఒక మనిషే కదా డైరెక్టర్, ఇది ఒక ఫిలాసఫీ ఉంటుంది మనిషికి, తను నమ్మే ఒక సిద్ధాంతం జీవితంలో అవునండి. టు గ్రో, ప్రాస్పర్ అవ్వడానికి, ఫ్లరిష్ అవ్వడానికి వాడు ఏదో ఒక జీవన విధానాన్ని ఎంచుకుంటాడు. మీరు ఏ రకమైన లైఫ్ స్టైల్ని ఎంచుకున్నారండి? ఆనెస్టీ, నిజాయితీగా ఉండాలి. నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు, బాగుంది బాగాలేదు, కావాలి వద్దు, ఏదైనా చెప్పేయాలి. స్ట్రైట్గా నిక్కచ్చిగా ఉండడం. ఇంకోళ్ళ కోసం బతకూడదు, మన కోసమే మనం బతకాలి. ఓకే, మీ అందరిలాగా సొసైటీ కోసం బతకను, నేను నా కోసం బతుకుతాను. నన్ను చూసి సొసైటీ మారాలి, అంతేగాని సొసైటీ బట్టి మీరు మారరు. ఎట్టి పరిస్థితిలో మారాలి. మీకు మీ ఫిలాసఫీ మీకు పే చేసిందా సార్? నేను సక్సెసే కదా. సక్సెస్ అంటే ఏంటి? నేను హ్యాపీ. అంటే నేను క్వశ్చన్ ట్రై చేస్తాను, లేకపోతే ఒక ఐడియా ట్రై చేస్తాను. మీరు అవ్వాల్సినంత సక్సెస్ అవ్వలేదన్నది నా ఫీలింగ్, బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ ఫిలాసఫీ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ బిలీఫ్స్. మీరు నేనెంత అవ్వాలని మీరు ఒకటి నిర్ణయించుకున్నారు, దానికి నేను అవ్వాల, అదే కదా అనుకోండి. పోనీ అలాగే మీరు అనుకున్నంత నేను ఎందుకు అవుతా? కదా, మీరు అనుకున్న దాని ప్రకారం నా మీద పెట్టారు, మీరు అనుకున్నంత నేను అవ్వలేదని ఎందుకు అవుతాను? నేనేమనుకోను అసలు, నేను ఇది అవ్వాలి అది అవ్వాలి ఇంత రావాలి అనుకోలేదు ఎప్పుడు. నా లైఫ్ అంబిషన్ ఒక సైకిల్ కొనుక్కోవాలి, మెస్ టికెట్లు బుక్ కొనుక్కోవాలి, అదే నా అంబిషన్. దాన్ని దాటి 100 కోట్ల ముందుకు వచ్చేసా. ఇప్పుడు నాకు సైకిల్ ఇచ్చినా సైకిల్ వేసుకుని వెళ్ళిపోతాయి. ఓకే, కాకపోతే ఇప్పుడు మీరు దో యూఆర్ నాట్ సిల్వర్ స్పూన్, నాట్ బార్న్ విత్, కాకపోయినప్పటికీ మీరు ఒక అంతస్తుకు చేరుకున్నారు. అంటే చిన్నప్పుడు మా ఫాదర్ మదర్ ఉన్నప్పుడు మేము చాలా రిచ్, తర్వాత వాళ్ళు పోయినాక రోడ్డు మీదకి వచ్చేసా. ఎలా అండి? ఎవరు లేదు, చిన్నోడిని కదా, వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ. అంటే ఆస్తులు పాస్తులు ఏం లేవా మీకు చిన్నతనంలో? ఉన్న ఎట్లా ఎవరు చూసుకునేది? ఓహో, అది బేసిక్ మీకు పెంపకం సమస్య, ఆస్తులు గట్ట ఉన్నప్పటికీ. నేను సర్వైవ్ అవ్వాలి కదా, సో రోడ్డు మీద ఉండి అక్కడ నుంచి అలా అలా పెరిగి మళ్ళీ అన్ని పేరు గీరు అన్నీ సంపాదించుకొని ఇక్కడికి వచ్చి నాగేంద్ర కుమార్ గారికి ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇంతకుముందు మీరు చాలా మందికి ఇచ్చారనుకోండి, అదే కానీ ఇంకా ఇవ్వగలుగుతున్నా కదా. ఇంకా ఇవ్వగలుగుతున్నారు. ఇచ్చేందుకు మళ్ళీ మీరు కొత్త అవతారాలు ఎత్తుతున్నారు కదా. ఇప్పుడు అహింసతో మళ్ళీ ఇంకో కొత్త అవతారం ఎత్తారు. అవతారాలు ఈ మధ్య కొంచెం చాలించారు కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఇంకా కంటిన్యూస్ తీస్తా, అవతారాలు నాన్ స్టాప్ కంటిన్యూ అవుతాయి. అయితే నేనేమంటానంటే, మీరు జనరల్గా మీ బేసిక్ సైకాలజీ ప్రకారం మీకు స్పిరిచువల్ నేచరు, ఒక డివోషనల్ నేచర్, దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు, యూ డోంట్ ఆర్గ్యూ విత్ ఎనీబడి, రైట్? మీ బిలీఫ్ మీది కదా. అంటే మీది ఒక మిమ్మల్ని మీరు ఒక సాఫ్ట్ పర్సన్గా చెప్పుకోగలరా? లేదు, బార్న్ ఫైటర్. ఫైటర్ అంటే ఇప్పుడు మీరు జీవితాన్ని సాధించడానికో, జీవితంలో నిలబడడం కోసం ఫైట్ చేశారు తప్పితే ఎవరినో చంపడానికో, వాళ్ళ తాలూకు ఆస్తులను లాక్కోవడానికో మీరేం ఫైట్ చేయలే. అది వేరే కుట్రలు కుతంత్రాలు కాదు. కుట్రలు నేనేంటనంటే, ఏదైనా ఇది రూలు అంటే ఎందుకు, అది ఆ రూల్ ఎట్లా, అలా ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండకూడదు, నేను ఇలా కాదు ఇలా చేస్తా, అలా చేస్తా, నేనే మార్పిస్తుంటా, సిస్టమ్నే సెట్ చేస్తుంటా. అదే హిందీ సినిమాకి మీరు అలాగే సిస్టమ్ సెట్ చేశారు కదా. అంటే మీరు ఒక చూపించుకోగలరు మీకు మీరు. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, క్లాప్ బోర్డు కొట్టేవాళ్ళు అంటే, క్లాప్ బోర్డుని కొట్టేటప్పుడు దాన్ని చాక్ పీస్ మీద రాసేవారు. నేను కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు ఆ షార్ట్ ఇలా కొడుతుంటే డస్ట్ ఎగిరేది. ఆ డస్ట్ ఆ కెమెరా ముందు, ఆ యాక్టర్ ఫేస్ ముందు వెళ్తుండే డస్ట్. ఇలా కాదు అని కెమెరా డైరెక్టర్ అవ్వగానే అక్రిలిక్లో చేయించా క్లాప్ బోర్డు. అక్రిలిక్లో చేయించి దాంతో మార్కర్తో రాయిపించేవాడిని. ఇప్పుడు అన్ని సినిమాలు అదే వచ్చింది. కృష్ణానగర్లో ఒకటికి ట్రైనింగ్ ఇచ్చా, ఎలా తయారు చేయాలి క్లాప్ బోర్డు అని చిత్రం సినిమా. అలా సిస్టమ్ మారుస్తుంటా. ఇప్పుడు మొత్తం సినిమాలన్నీ తెలుగులో ఫిల్మ్లో తీసేవాళ్ళు కాదు, డిజిటల్లో తీయాలి ఫుల్ సినిమా అని చెప్పి నీకు నాకు డాష్ డాష్ సినిమా మొత్తం రెడ్లో ఫస్ట్ సినిమా, ఫుల్ సినిమా దాంట్లో తీసాం. రెడ్ కెమెరాలో
తీసినాక అప్పుడు మిగతా కెమెరామ్యాన్ని పిలిచి ఇది ఫిల్మ్లో కాదు డిజిటల్లో తీసామని చెప్పలా. కొంచెం మా కెమెరామ్యాన్ లేడు, గ్రేడింగ్ చేయని సమీర్ రెడ్డిని పిలిచారు. ఇంకా అతను గ్రేడింగ్ చేస్తే డస్టే లేదేంటి, ఇంత క్లీన్గా ఉంది ఏంటి అంటే అప్పుడు చెప్పా ఇది డిజిటల్ అని. అలా అందరికీ చెప్పి మొత్తం ఇండస్ట్రీ డిజిటల్ సైడ్ లాగే. రెడ్ వైపుకి లాగారు. లాగాను. అంటే రెడ్ మయం చేశారు మీరు. చేశాను. ఎర్రమయం. మీరు అంటే మీరు ఎర్రదర్శి కూడా అనమాట. అలా మార్చామన్నమాట. ఏదైనా సిస్టమ్ ఎవరో ఒకరు సెట్ చేయాలి, సిస్టమ్ ఫాలో అవ్వకూడదు మనం. అదేలేండి, సిస్టంలో ప్లస్లు ఏంటి, ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. అంటే నేను క్యూలో నుంచాను, నేను ఎక్కడ నిలబడితే అక్కడ క్యూ స్టార్ట్ అవ్వాలి. ఫెంటాస్టిక్ ఐడియా. బట్ దీనివల్ల